ఈరోజు దేవుని వాగ్దానము సామెతలు 8వ అధ్యాయము 20వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. నీతి మార్గమునందును న్యాయ మార్గముల యందును నేను నడుచున్నాను. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నడక ఏ విధంగా ఉంది అనేది 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసం 3వ తారీఖున దేవుడిచ్చిన వాగ్దానం. మరి మనం జీవిస్తున్న ఈ యొక్క జీవన శైలిలో మన బ్రతుకులు ఏ విధంగా జీవిస్తున్నాం, మన నడక ఏ విధంగా నడుస్తున్నాం, నీతిని అనుసరించి నడుస్తున్నామా, న్యాయమైన మార్గంలో మనం నడుస్తున్నామా, లేకపోతే అడ్డదారుల్లో, లేకపోతే మనకిష్టమైన మార్గాల్లో, లేకపోతే దేవునికి ఆయాసకరంగా ఉండే మార్గాల్లో నడుస్తూ దేవుని ఆయాసపరుస్తున్నామా, ఒక్కసారి మనం పరీక్షించుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. ఎవరైతే ఆర్కే ఫర్ మై హెవెన్లీ ఫాదర్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారాగా ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో ప్రతి ఒక్క బిడ్డతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ నీతిని అనుసరణ చేసుకొని దేవుని యొక్క నీతిని అనుసరించకుండా నీ లోకానుసరమైన జీవితాన్ని జీవిస్తున్నావేమో. ఒకవేళ అలా జీవించినట్లయితే న్యాయమైన మార్గం గుండా వెళ్లకుండా నీకు న్యాయం అనిపించింది చేసుకుంటూ వెళ్తున్నామేమో. దేవుని యొక్క న్యాయాన్ని, దేవుని యొక్క నీతిని వెతకకుండా ఈ లోకానుసరమైన జీవితాలు జీవిస్తున్నామేమో. ఒకసారి మనం పరీక్షించుకుని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించాలని దేవునికి వాక్యం సెలవిస్తుంది. దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించినట్లయితే ఆయన మనల్ని మనకున్న ప్రతి పరిస్థితి నుంచి, మనకున్న ప్రతి శోధన నుంచి, ప్రతి ఇబ్బందుల నుంచి ఆయన మంచి మార్గంలో నిలబెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి ఈరోజు ఈ క్షణం ఒక్క నిమిషం ప్రార్థనలోకి వెళ్దాం. పరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అవును రాజా, ఇన్ని రోజులుగా మా జీవితాల్లో మా ఇష్టానుసారంగా జీవిస్తున్నామేమో. నువ్వు ఇచ్చిన వాక్యాన్ని బట్టి అవునయ్యా, ఏ విధంగా అయితే మా నాయన నీతిని అనుసరించమని, న్యాయమైన మార్గంలో నడవమని నువ్వు చెప్పిన విధానం బట్టి అట్టి రీతిగా మా బిడ్డలందరూ మేమందరం కూడా నడవడానికి మీరు సహాయం చేయండి, కృప చూపించండి. ఆ యొక్క మార్గాల్లో అడ్డు వచ్చే ప్రతి సాతాను శోధనలు, దుష్ట శక్తులను యేసు నామములో లయమైపోనుగా. తండ్రి, నీకు స్తోత్రాలు. మీరు కృప చూపించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, మీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ, మీ నామాన్ని మాత్రమే కనపరుస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి ప్రార్థించి పొందుకునిన్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.